హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైబరల్ మూమెంట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఏ రకంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనము ఆన్లైన్ బ్యాంకింగ్ చేయడానికి బ్యాంక్ నుంచి ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ని అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఒక కిట్ కోడ్ అనే ఒక కోడ్ని వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. ఈ రకంగా ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. కిట్ కోడ్ అనేది ఈ రకంగా బ్యాంక్ వాళ్ళు మనకు ఇస్తారు. ఇది వచ్చేసి మనం అప్లై చేసిన తర్వాత ఒక 2 లేదా 3 డేస్లో ఇచ్చేస్తారు. సో ఇది వచ్చేసి కిట్ నంబర్ ఇక్కడ. సో ఇది కవర్ స్మూత్గా ఉంటుంది, చించి దీనిలో లోపల ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ నంబర్స్, సెకండ్ ఏమో వర్డ్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్ నేమ్, సెకండ్ వన్ వచ్చేసి పాస్వర్డ్. సో ఇవి వచ్చేసి వన్ టైం మాత్రమే దీనితో మనం లాగిన్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లాగిన్ అయిన వెంటనే మనము యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా బ్రౌజర్లో SBI ఆన్లైన్ అని సెర్చ్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వెళ్ళి ఇక్కడ లాగిన్ అని ఉంది చూడండి. ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ టు లాగిన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనము చూపించాను కదా, కిట్ నంబర్ అనే ఒక బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అది అందులో ఎలా అయితే ఉందో ఫస్ట్ యూజర్ నేమ్, సెకండ్ వచ్చేసి పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పై లాగిన్ని క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఫ్రెండ్స్ మనము లాగిన్ పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యూజర్ నేమ్, సో మనము ఒక్కసారి మాత్రమే వాళ్ళు ఇచ్చిన కిట్ నెంబర్తో లాగిన్ అవ్వగలం. సో తర్వాత నెక్స్ట్ యూజర్ నేమ్ని చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మన యూజర్ నేమ్ని ఎంటర్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ యూజర్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ క్లిక్ చేస్తే తెలుస్తుంది. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఇలా యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కిట్ నెంబర్. సో నేను ఫస్ట్ చూపించాను కదా ఫ్రెండ్స్, కిట్ నెంబర్ అనేది బ్యాంక్ వాళ్ళు ఇస్తారు కదా, దానిపైన ఉంటుంది కిట్ నెంబర్ అనేది. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా కిట్ నెంబర్. అదే కిట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ బాక్స్ పై టిక్ చేయండి. ఐ యాక్సెప్టెడ్ బై ద టర్మ్స్ అండ్ కండిషన్ పై క్లిక్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ని క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ న్యూ లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ లాగిన్ పాస్వర్డ్. సో లాగిన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ అండ్ లాగిన్ పాస్వర్డ్ గిట్ట చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి లాగిన్ పాస్వర్డ్ అండ్ వచ్చేసి మనకు క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్స్ అండ్ ఒక సింబల్స్ ఉండాలి ఫ్రెండ్స్. 3 మిక్స్ అయి ఉండాలి. సో ఒక 2 క్యాపిటల్ లెటర్స్, కొన్ని వర్డ్స్ అండ్ నంబర్స్ అండ్ కొన్ని సింబల్స్ వేసి మీ యొక్క న్యూ లాగిన్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. సో తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ వచ్చేసి మనకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఏమైనా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదా మనం ఏదైనా వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఏమైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయాలనుకున్నా ఇక్కడ మనకు ప్రొఫైల్ పాస్వర్డ్ని అడుగుతుంది ఫ్రెండ్స్. ఏ దానికైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మెయిన్ థింగ్ ఇక్కడ ఫ్రెండ్స్ ప్రొఫైల్ పాస్వర్డ్. సో ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత హింక్ క్వశ్చన్. సో హింక్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇష్టమైన మీకు అనుకూలంగా ఉన్న ఒక క్వశ్చన్ని ఎంచుకొని ఇక్కడ ఆన్సర్ ఇవ్వండి. ఆ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో మీకు బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉందో అలా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్. సో మీరు పుట్టిన ప్లేస్. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేసిన వెంటనే యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యావ్ బి సెట్ సక్సెస్ఫుల్.
క్రియేట్. సో సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు మీకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా. సో ఇప్పుడు నుంచి మీరు ఏదైతే పాస్వర్డ్ను యూజర్ ఐడిని అండ్ మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నారో అదే మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో ఫ్రెండ్స్ ఈ రకంగా మనము ఆన్లైన్ బ్యాంకింగ్ని ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఎలా లాగిన్ అవ్వాలనేది ఈ వీడియోలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ పై క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అవుతారు. సబ్స్క్రైబ్ అయిన వెంటనే మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటి ఐకాన్ ఇక్కడ ఉంటుంది. సబ్స్క్రైబ్ అయిన వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుంటేనే నెక్స్ట్ అప్డేట్స్ అంటే మేము నెక్స్ట్ పెట్టే వీడియో మీకు మెయిల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే, ఉంటాను, బాయ్.